సో ఏ కుటుంబం అయితే 10 ఏళ్ల పరిపాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో, అవినీతికి పాల్పడ్డదో, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, అవినీతి పరులని లోపడేస్తామన్న మాట మీరు కూడా చాలాసార్లు చెప్పినారు. సో ఆ దిశగా మీ పార్టీ పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉందా మీకు? డెఫినెట్గా అనిపిస్తుంది. పార్టీ అంతకుముందు పార్టీ, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు పార్టీ నడిపిస్తుంది, కానీ ఇలాంటి చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రభుత్వంలో ఉంటేనే సాధ్యమైద్ది కదా. సో తప్పకుండా ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుంది. ఆ రకంగా ఎవరు అవినీతి చేసినా తరతమ అనే భేదం లేకుండా డెఫినెట్గా చర్యలు తీసుకునే విధంగా ఎటుపడితే అటు రాజకీయ కక్షలతోటి ఇమీడియట్గా మా ప్రభుత్వం రాగానే 1 నెల రోజుల్లో 6 నెలల్లోనో ఆధారాలు లేకుండా అడ్డదిడ్డంగా కాకుండా పక్కా ఆధారాలతోటి ముందుకెళ్ళాలి అనే దాంట్లో ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చర్యలకు పూనుకోబోతున్నారు. రీసెంట్గా ముఖ్యమంత్రి